Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of the short-sighted brother. How did the three brothers try to outsmart one another? So about the story, the short story, the short-sighted brothers is a folklore, creates interest in reading. With its gripping narration, the story excites the readers thoroughly. This is a folklore. Folklore that means అంటే ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుందనమాట. ఓరల్ హిస్టరీ అనమాట. నాట్ రిటర్న్ స్టోరీ. దిస్ ఈస్ టాపిక్. ద త్రీ ఏజ్డ్ బ్రదర్స్ వర్ షార్ట్ సైటెడ్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. షార్ట్ సైటెడ్ that means they can't see the words properly, which is very closer words, they can't see that. And they were selfish and greedy. Selfish, that means lacking consideration for other people. సెల్ఫిష్ అంటే నాది నాకే కావాలి అని కొనుక్కునేవాళ్ళు. గ్రీడీ అంటే షోయింగ్ యాన్ ఇంటెన్స్ అండ్ సెల్ఫిష్ డిజైర్ ఫర్ వెల్త్ ఆర్ పవర్. అంటే డబ్బు నాకే కావాలి, పవర్ నాకే కావాలి అనుకునేవాళ్ళు అనమాట వీళ్ళు. ఈ ముగ్గురు. ద యంగర్ బ్రదర్ ప్రపోజ్ టు మేనేజ్ దేర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ బై సైటింగ్ ద ఎల్డర్స్ బ్రదర్స్ వీక్నెస్. సో ప్రపోజ్ దట్ మీన్స్ సజెస్ట్. అంటే ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, దే ఆర్ త్రీ బ్రదర్స్. The younger brother proposed to manage their financial activities by citing the elder brother's weakness. Because here, యంగర్ బ్రదర్స్ ఏమన్నాడంటే, నేను ఈ బిజినెస్ని మెయింటైన్ చేస్తాను. అంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తారనమాట. ఆ బిజినెస్ని మీకు కళ్ళు సరిగా కనబడతలేదు, నేనే ఈ బిజినెస్ని మెయింటైన్ చేస్తానని సజెస్ట్ చేశాడనమాట. దే ప్లాన్ టు టెస్ట్ దేర్ ఓన్ విజన్ బై రీడింగ్ ద ఇన్స్క్రిప్షన్ అబౌట్ ద డోర్వే ఆఫ్ ఎ నియర్ బై మానిస్టరీ. They wanted to try their eye test, their own vision by reading an inscription. The inscription, that means writing above the doorway of nearby monastery. A monastery, that means a building occupied by a community of monks living under religious views. That means monastery, that means ఒక మఠం. సో ఆ మఠం దగ్గర ఈ ఇన్స్క్రిప్షన్ ఉంటుందంట, రైటింగ్. అక్కడికి వెళ్ళి అక్కడ చదివితే ఆ మానిస్ట్రీ దగ్గర ఉన్న దాంట్లో అది ఏదైతే రాసిందో అక్కడ దాన్ని చదివితే మనం పాస్ అని వీళ్ళు అనుకుంటారు అన్నమాట. సో వాళ్ళే ఆ బిజినెస్ మెయింటైన్ చేయాలని డిసైడ్ అవుతారు అనమాట. సో దే మెట్ ఏ మాంక్ సీక్రెట్లీ అండ్ సెపరేట్లీ టు నో వాట్ వాజ్ రిటెన్ ఆన్ ద ట్యాబ్లెట్. మాంక్, ఇక్కడ మాంక్ అంటే ఇక్కడ ఒక మతాధికారి, ఒక సన్యాసి అనమాట. ఓకే, గో రైట్. సీక్రెట్లీ అండ్ సెపరేట్లీ టు నో వాట్ వాజ్ రిటెన్ ఆన్ ద ట్యాబ్లెట్. అంటే వీళ్ళందరూ ముగ్గురు ఎవరికి తెలియకుండా ఒకరు వెళ్ళి ముందు ఒక మాంక్ని కలిసి, ఆ సన్యాసిని కలిసి అడిగారనమాట, ఆ ట్యాబ్లెట్ మీద ఏం రాసి ఉన్నది. ట్యాబ్లెట్ అంటే ఫ్లాట్ స్లాబ్ ఆఫ్ స్టోన్ ఆర్ క్లే ఆర్ వుడ్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ ఇన్స్క్రిప్షన్. ఒక స్టోన్ మీద రాసి ఉంటాయి కదా, బండ మీద. సో అది దాని మీద దాన్ని ట్యాబ్లెట్ అంటారు. దాని మీద ఏమి రాసినదో తెలుసుకుందాం అనుకుంటారు. బీ ఆనెస్ట్ ఆల్ ద టైమ్. సో ఆ ట్యాబ్లెట్ మీద ఏం రాసిందంటే, బీ ఆనెస్ట్ ఆల్ ద టైమ్. సో వాజ్ ద కొటేషన్ రిటర్న్ ఆన్ ఇట్. దే ప్రిటెండెడ్ that they were reading the inscription with their own eyes. Okay, pretended, that means not genuine or assumed. అంటే వీళ్ళు యాక్ట్ చేశారనమాట. జెన్యున్ అంతే, యాక్ట్ చేశారంటే వాళ్ళకి కనబడపోయినా కనబడ్డట్టు. దే ప్రిటెండెడ్ దట్ దే వర్ రీడింగ్ ద ఇన్స్క్రిప్షన్ విత్ దేర్ ఓన్ ఐస్. దెన్ ద మాంక్ రివీల్డ్ దెమ్ దట్ ద ట్యాబ్లెట్ వాజ్ నాట్ పుట్ ఎట్. అంటే వీళ్ళు తెలుసుకొని మళ్ళీ ఓ రోజు ముగ్గురు కలిసి వచ్చి దాన్ని చదివారనమాట. ఇక్కడ బీ ఆనెస్ట్ ఆల్ ద టైమ్ అని ఒక అతను చదువుతాడు. ఇంకోతడు చదివినప్పుడు ఏమైందంటే, ఇక్కడ దాని చుట్టూ, ఆ ట్యాబ్లెట్ చుట్టూ ఫ్లవరీ బార్డర్ ఉందా లేదా అని అంటాడనమాట. ఒక అతనేమో బీ ఆనెస్ట్ అంటాడు, ఇంకో అతనేమో ఫ్లవరీ బార్డర్. ఇంకొకడు ఏమంటాడంటే మూడోవాడు, మరి నువ్వు అది ఎవరైతే దాన్ని ఇచ్చారో దాన్ని అంటే వ్యాంగ్లీ అని రాస్తుంటారు అనమాట కింద. డోనర్ నేమ్ వ్యాంగ్లీ అని ఉంటుంది అనమాట. ఆ వ్యాంగ్లీ చదవగలుగుతున్నావా అని ఈ ముగ్గురు ఒకరిని మించి ఒకరు చెప్తారనమాట. అంటే ఈ మూడు ఎవరు చెప్పారు, ఈ మాంకే చెప్పాడనమాట. ఓకేనా. సో మళ్ళీ వీళ్ళు చదివిన తర్వాత ఏమైతే, దెన్ ద మాంక్ రివీల్ దెమ్ దాట్
ద టాబ్లెట్ వాజ్ నాట్ పుట్ యెట్. అంటే ఎవరైతే చెప్పాడో ఆ మాంక్ ఆ రోజు అక్కడికి వచ్చి ఏం చెప్పాడంటే, అక్కడ ఇంకా టాబ్లెట్ ఇంకా అక్కడ అది పెట్టలేదు ఆ శిలాఫలకం అని. దాని టాబ్లెట్ అంటే శిలాఫలకం, అది అక్కడ ఇంకా పెట్టలేదు అని చెప్తాడనమాట. దస్ వీ కెన్ వెరీ ఫ్యామిలీ సే దాట్ ద నేమ్ సూట్ ద స్టోరీ వెల్. అంటే ఇక్కడ ద నేమ్ సూట్స్ వెరీ వెల్ అంటే ఇక్కడ దే ఆర్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఓకేనా, కళ్ళు కనబడేయాలి కానీ కనబడ్డట్టు యాక్ట్ చేశారనమాట ఇక్కడ. కంక్లూజన్, ఎట్ లాస్ట్ ద బ్రదర్స్ రియలైజ్ దేర్ ఫూలిష్నెస్. అంటే వాళ్ళ ఫూల్ అయ్యారనమాట వాళ్ళు అక్కడ లాస్ట్కు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనబడతలేదు, అయినా కానీ కనబడ్డట్టు యాక్ట్ చేసి చదివారనమాట. ఒకరి ద్వారా మాంక్ ద్వారా తెలుసుకొని ఏమున్నది ఆ ట్యాబ్లెట్ మీద. ఈచ్ వాంటెడ్ టు ఫూల్ అదర్స్ బట్ ఇన్ ద ప్రాసెస్ ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ ఫూల్. ఒకరినొకరిని ఫూల్ చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళందరూ ఫూల్ అయిపోతారనమాట. ఇది దిస్ ఈస్ ద సింగిల్ ఆన్సర్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. Okay, if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.